హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. సో 10,000 రూపీస్తో ట్రేడ్స్ అయితే చేస్తున్నాను ప్రీవియస్గా 20 డేస్ నుంచి. సో ఈరోజు వచ్చేసి మంగళవారం. సో ఎక్స్పైరీ ఉంది కాబట్టి నేను నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి సంబంధించిన కాల్స్ అయితే యూజ్ చేశాను. సో ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. సో నేను ఈరోజు ఏ విధంగా ట్రేడ్ ప్లాన్ చేశాను, సో ఈరోజు నాకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత నేను ట్రేడ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, నా స్ట్రాటజీ ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోస్ నేను చేస్తున్న వీడియోస్ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఈ వీడియోస్ చేయడం ద్వారా నాలో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటో నాకు తెలుస్తాయి, అలాగే మీకు కూడా తెలుస్తాయి. సో ఎక్కడ నేను ఏ విధంగా స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తున్నాను, ఏ విధంగా టార్గెట్ తీసుకుంటాను అనేది మీకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో మన ఛానల్లో ఎటువంటి పేడ్ సంబంధించిన వీడియోస్ అయితే ఎలాంటి పేడ్ సంబంధించిన వీడియోస్ అయితే ఉండవు. సో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే వీడియోస్ చేస్తున్నాను. సో నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు మీకు నేను ఈరోజు ఏ విధంగా ట్రేడ్ చేశాను అనేది మీకు అయితే చూపిస్తాను. సో 24,800 పుట్ అయితే నేను బై చేయడం జరిగింది. 186 రూపీస్కి అయితే నేను బై చేయడం జరిగింది. అలాగే పిన్ బార్ క్యాండిల్ ఉంది కదా, ఆ క్యాండిల్ కింద 20 SMA కింద అయితే నేను స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరిగింది అనమాట ఈ ట్రేడ్లో. సో నా టార్గెట్ వచ్చేసి నేను 229 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే మనకి నిన్నటి లో ఉంది కదా, అక్కడ వరకు నేను పెట్టుకున్నాను. సో చూద్దాం మనకి టార్గెట్ ఇస్తుందా లేదంటే మన స్టాప్ లాస్ హిట్ అవుతుందా. సో బేసిక్గా మనకి ట్రేడింగ్లో ఏంటంటే మనం అనుకున్న స్ట్రాటజీ కరెక్ట్గా వెళ్తూ ఉంటుంది. బట్ ఎక్కడైనా మనకి రిజెక్షన్స్ పాయింట్స్ ఉంటే అక్కడ నుంచి మార్కెట్ అనేది క్విక్గా రిటర్న్ అనేది జరుగుతుంది. సో మనము స్ట్రాటజీకి స్టిక్ అవ్వాలా, లేదంటే 1:1 తీసుకొని బయటకు వచ్చేయాలా, లేదంటే 1:2 కోసం వెయిట్ చేయాలా, ఇలాంటి ఎన్నో కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో. సో నేను అది ఒక ప్రీవియస్ 7 డేస్ నుంచి ఆ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాను నేను. సో 1:1 తీసుకోవాలా, 1:2 తీసుకోవాలా, నా స్ట్రాటజీ కరెక్ట్గా ఉన్నా, అంటే నా ప్రైస్ యాక్షన్ అనేది కరెక్ట్గా ఉన్నా నేను ఫెయిల్యూర్ అవుతున్నాను అనమాట ఒక 3 డేస్ 4 డేస్ నుంచి. అది ఎందుకు అనేది ఆలోచిస్తే ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే మనకు వచ్చిన ప్రాఫిట్ని మనం తీసుకోవాలనిపిస్తుంది. ఇంకోసారి ఏమనిపిస్తుందంటే మనకు వచ్చిన ప్రాఫిట్ని తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది ఇంకా క్విక్గా మూవ్ ఇచ్చినప్పుడు అది మనం మిస్ అయిపోయామే అనిపిస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్లో నేనైతే ఎక్కువ ఉన్నాను. సో మీకేమనిపిస్తుంది, మీరు ఏ విధంగా ట్రేడ్ చేస్తారో, సో నేను ఏ వైపు ఉండాలి, 1:1 తీసుకొని బయటకు వచ్చేయడం మంచిదా, లేదంటే స్ట్రాటజీకి స్టిక్ అయ్యి 1:2 వరకు వెయిట్ చేయాలా, ఉంటే మంచిదా, మీరు చెప్పండి, సజెషన్ ఇవ్వండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే ఈరోజు జరిగిన ట్రేడ్లో నేను 1:1 మనకి నేను తీసుకున్న ట్రేడ్ ఒక 900 రూపీస్ అయితే ఇచ్చేసింది. బట్ నేను దాన్ని తీసుకోలేదు. మరి ఏం చేసిందంటే నా స్టాప్ లాస్ వరకు వచ్చింది మార్కెట్ నా స్టాప్ లాస్ హిట్ చేసిన వరకు వచ్చింది. బట్ నేను స్టిక్ అయి ఉన్నాను నా స్టాప్ లాస్కి. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ తీసుకొని మళ్ళీ మూవ్ అయితే జరిగింది. ఇప్పుడు నేను ఫోమోక్ అయిపోయాను అనమాట. అంటే ఫస్ట్ అయితే 900 వరకు వచ్చింది, కానీ సెకండ్ టైం వెళ్తుందా లేదా అనే ఫోమోక్ అయితే నేను ఊరైపోయాను. అందుకనే నేను జస్ట్ 600 రూపీస్కి స్టాప్ లాస్ నేను ట్రయల్ చేసుకున్నాను. బట్ మార్కెట్ అక్కడి నుంచి పైకి వెళ్ళకుండా నా 600 రూపీస్ని హిట్ చేసేసింది. ఆ తర్వాత మూవ్ అనేది జరిగింది. నేను ఏదైతే టార్గెట్ పెట్టానో అక్కడి వరకు మార్కెట్ అనేది వెళ్ళింది. సో ఇప్పుడు నేను ఏ వైపు ఉండాలి, 1:1 తీసుకోవాలా, లేదు అంటే 1:2 కోసం నా స్ట్రాటజీకి స్టిక్ అయ్యి 1:2 కోసం వెయిట్ చేయాలా. ఒకవేళ 1:2 రాకపోతే మనకు వచ్చిన పాయింట్స్ అనేటివి ఎగిరిపోయి మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. సో ఇది కరెక్టా? మీరు కామెంట్ చేయండి, నాకు సజెషన్ ఇవ్వండి, నేను చేస్తుంది కరెక్టా తప్పా అనేది. సో నా మైండ్ సెట్ ఏంటంటే మనం ఇంకా జస్ట్ 10,000 రూపీస్ 20,000తోనే చేస్తున్నాం కాబట్టి మనకి క్యాపిటల్ బిల్డ్ అయ్యేంత వరకు మనకు వచ్చిన పాయింట్స్ని హోల్డ్ చేసుకొని ఆ తర్వాత కావాల్సింటే మనం రిస్క్లు అనేది మెయింటైన్ చేస్తే బెస్ట్ అని నా ఐడియాలజీ. సో మీరేమంటారు? సో ఈ ట్రేడ్ చూడండి, నేను ఎందుకు ఈ విధంగా అడుగుతున్నానో మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, మార్కెట్ మనకి 540 దగ్గర అయితే ఉంది. సో నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయింది కానీ దాటలేకపోయింది. సో నేను వెయిట్ చేస్తున్నాను రీచ్ అవుతుందేమో అని, కానీ మార్కెట్ మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అవుతుంది. ఇక్కడ నేను ఫస్ట్ టార్గెట్ ఒక 700 రూపీస్ తీసుకోవాలా,
లేదు అంటే నా టార్గెట్ నేను ఏదైతే ఫిక్స్ చేసుకున్నానో సో అక్కడ వరకు స్టిక్ ఆన్ అయి ఉండాలి. అది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో కామెంట్లో తెలియజేయండి మీకు ఏమనిపిస్తుందో. చూడండి, నేను ఇక్కడ మిస్ అయిపోయాను, మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ అనేది అవుతుంది. సో ఈ విధంగా మార్కెట్లో ఒక ఫోమో అనేది క్రియేట్ అవుతుందన్నమాట మనకి. ఈ ఫోమోని మనం సక్సెస్గా దీన్ని బీట్ చేయాలంటే సో మనం స్ట్రాటజీకి స్టిక్ అయి ఉండాలి. అలాగే స్టాప్ లాస్కి స్ట్రిక్ట్ స్టాప్ లాస్కి స్ట్రిక్ట్ టార్గెట్కి స్టిక్ ఆన్ అయి ఉండాలన్నమాట. సో ఇలా స్టాప్ లాస్కి అయితే స్టిక్ ఆన్ అయ్యాను, కానీ టార్గెట్ని తీసుకోవడంలో నేను కొంచెం ఫోమోకి అయితే గురయ్యాను అనమాట. సో మీకు కూడా ఇలాగే జరుగుతుందా? సో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సో నేను ఏ వైపు ఉండాలి? 1:1 తీసుకొని బయటకు వచ్చేయాలా, లేదంటే 1:2 కోసం వెయిట్ చేయాలా, బిగ్గర్ ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేయాలా, లేదంటే స్మాల్ ప్రాఫిట్స్తోనే సెకండ్ ఎంట్రీ తీసుకోవాలా? సో మీరే చెప్పండి, నాకు కామెంట్లో తెలియజేయండి. సో చూడండి, 900 వరకు వెళ్ళింది, మళ్ళీ రిటర్న్ స్టాప్ లాస్ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ అవుతుంది. సో ఇంత ఫోమోలో నేను ఏం చేశానంటే మళ్ళీ ఇంకా వెయిట్ చేయలేకపోయాను. సో మళ్ళీ అదే పాయింట్కి మార్కెట్ చూడండి దాదాపు 800 లాస్కి వచ్చేసింది, 700 లాస్కి వచ్చేసింది మార్కెట్. సో ఇంత ఫోమోలో మళ్ళీ మనం ఏం చేస్తాం? స్టాప్ లాస్ అనేది పైకి మూవ్ జరుపుతాం కదా. సో నేను స్టాప్ లాస్ అయితే జరపలేదు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఓకే, నేను రెడీగా ఉన్నాను. బట్ ప్రాఫిట్ని తీసుకోవడంలో నేను కొంచెం ఫోమోకి అయితే సో నేను అలాగే స్టిక్ అన్న ఉంటే నాకు ఈ బిగ్ ప్రాఫిట్ వచ్చేదేమో. బట్ నేను వెయిట్ చేశాను. చూడండి, మీకే నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ మార్కెట్ ఫస్ట్ టార్గెట్ వైపు వెళ్తుంది. సో ఇక్కడ మనకి 1000 వరకు వెళ్ళింది. సో ఇప్పుడు నేను నా స్టాప్ లాస్ని ట్రైల్ అనేది చేశాను అనమాట. చూడండి, ఇక్కడ కొంచెం ఫేస్ చేస్తుంది అనమాట మార్కెట్. సో నాకు అనిపించింది మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రిటర్న్ అవుతుందేమో అని. సో ఇప్పుడు నా స్టాప్ లాస్ అనేది నేను 600 వరకు పెట్టుకున్నాను. సో ఒకవేళ ఇక్కడ నుంచి క్విక్ మూవ్ జరిగితే నా స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటాను. లేదు అంటే నా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో దాదాపు 1200 వరకు మార్కెట్ అయితే వెళ్ళింది. బట్ నేను జస్ట్ 600 రూపీస్తో బయటకు వచ్చేసాను. చూడండి, 1400 వరకు వెళ్ళింది. నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను, మార్కెట్ ఇంకా మూవ్ వెళ్తుంది అంటే మన టార్గెట్ వరకు వెళ్తుందని, నా టార్గెట్ వరకు వెళ్తుందని వెయిట్ చేస్తున్నాను. బట్ మార్కెట్ మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసింది. సో నా స్టాప్ లాస్కి నేను స్టిక్ అయి ఉంటే కరెక్టా, లేదంటే నా స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకోవడం కరెక్టా? మీరు చెప్పండి, కామెంట్లో తెలియజేయండి. చూడండి, నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. నాకు జస్ట్ 600 రూపీస్ అయితే ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇక్కడి నుంచి మరి ఒక మూవ్ అయితే ఇచ్చిందనమాట. చూడండి, నేను ఏదైతే సెకండ్ టార్గెట్ అనేది ప్లేస్ చేశానో అక్కడ వరకు మార్కెట్ అనేది వెళ్ళింది. సో ఇక్కడ నా స్ట్రాటజీ అనేది, నా ప్రైస్ యాక్షన్ అనేది కరెక్ట్గా ఉంది. ఏదైతే నేను ప్రాఫిట్ని తీసుకోవడంలో కొద్దిగా ఫోమోకి అయితే గురవుతున్నాను. సో ఈ విషయంలో మీరు నాకు హెల్ప్ చేయండి. నేను ఏ వైపు ఉండాలి? 1:1 తీసుకోవాలా, లేదంటే 1:2 కోసం వెయిట్ చేయాలా, లేదంటే స్ట్రిక్ట్గా అనేది ఏ విధంగా మెయింటైన్ చేయాలి? మీరు నాకు సజెషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నా స్ట్రాటజీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. సో నేను గ్యాప్ అప్ ఓపెన్ అయిన వెంటనే సిపిఆర్ అయితే చెక్ చేసుకుంటాను. సో సిపిఆర్ పైన క్యాండిల్స్ అయితే ఓపెన్ అయినాయి. సో మనకి డిసెండింగ్ సిపిఆర్ అయితే ఫామ్ అయింది, కానీ క్యాండిల్స్ మాత్రం అప్ ఫామ్ అయింది. సో నేను ఒకవేళ అప్ ట్రెండ్ ఏమన్నా అవుతుందేమో అని వెయిట్ చేశాను. బట్ అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని, ఈరోజు ఫస్ట్ క్యాండిల్ హై ఉంది కదా, అక్కడి నుంచి మార్కెట్ రిజెక్షన్ తీసుకొని డౌన్ అయితే అయింది. సో ఆ తర్వాత నేను పివోట్ పాయింట్ చెక్ చేసుకున్నాను అనమాట, కెమెరిల్లా పివోట్ పాయింట్. సో కెమెరిల్లా పివోట్ పాయింట్ అనేది R3 అనేది ఇన్సైడ్ సిపిఆర్లో ఫామ్ అయింది. సో ఎప్పుడైతే R3 అనేది ఇన్సైడ్ సిపిఆర్లో ఫామ్ అవుతుందో మనం ఇక్కడ PE ఛాన్సెస్ కోసం వెయిట్ చేయాలి. సో మనకి PE ఛాన్సెస్ ఎప్పుడు వస్తాయి? సో ఎప్పుడైతే ఈ సిపిఆర్ బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. బట్ నేను ఇక్కడైతే ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను.
సో ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ పిన్ బాన్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ బ్రేక్ చేసే క్యాండిల్ ద్వారా నేను ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. దీని కింద స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేశాను. సో ఇక్కడ వరకు నా టార్గెట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో మార్కెట్ అయితే S3 వరకు వచ్చింది. బట్ నేనైతే కొంచెం ఫోమోకి గురయ్యి కొంచెం తొందరగానే బయటకు వచ్చేసాను ఈరోజు. సో చెప్పాను కదా, అదే ఈ ఫోమో నేను ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, మీరు నాకు సజెషన్ ఇవ్వండి, కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు నేను యూజ్ చేసిన స్ట్రాటజీ ఇది. సో ఎప్పుడైనా సరే R3 అనేది ఇన్సైడ్ CPRలో ఫామ్ అయినప్పుడు మనం PE ఛాన్సెస్ కోసం వెయిట్ చేయాలి. అలాగే మనకి ఇక్కడ 20 SMA కూడా మనకి సపోర్ట్ చేసింది కాబట్టి, సో మనం ఇక్కడ చూడండి ట్రేడింగ్ వ్యూలో చార్ట్లో చెక్ చేస్తే 20 SMA కూడా మనకి RTP ప్యాటర్న్ని క్రియేట్ చేసింది. సో నేను ట్రేడ్ కన్ఫర్మ్ అయినప్పుడు, ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అయినప్పుడు నాకు ఆపర్చునిటీ దొరికింది. సో నేను వెంటనే PE అనేది బై చేశాను. సో చూడండి ఈ విధంగా నా టార్గెట్ అయితే, సో నేను ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోయాను. సో 600 రూపీస్కి. బట్ మార్కెట్ అయితే బిగ్ మూవ్ అయితే ఇచ్చింది. 235. సో నేను 229 వరకు అయితే పెట్టాను. -229. సో 42 పాయింట్స్ అయితే మనకి ఈ ట్రేడ్లో వచ్చేటివి. సో 42 × 75. సో ఈ ట్రేడ్లో మనకి 3100 రూపీస్ అయితే మనకి నేను ప్రాఫిట్ అనేది గెయిన్ చేసేవాడిని నేను అలాగే ఉండింటే. సో ఏది కరెక్ట్, 1:1 తీసుకోవడం కరెక్టా, లేదంటే స్ట్రాటజీకి స్టిక్ అయ్యి 1:2 వరకు, లేదంటే టార్గెట్ వరకు వెయిట్ చేయడం కరెక్టా? సో తెలియజేయండి, కామెంట్లో తెలియజేయండి నేను చేస్తున్న మిస్టేక్ ఏందో. సో ఇది ఈరోజు నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఈ ట్రేడ్లో నాకు 600 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ట్రేడింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకున్నా కామెంట్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో నేను బిగినర్ని కాబట్టి ఇంకా నేర్చుకుంటున్నాను. సో నాలో కాన్ఫిడెన్స్ పెరగడం కోసమే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మన ఛానల్ నుంచి ఎలాంటి బై అండ్ సెల్ అండ్ రికమెండేషన్స్ అయితే ఉండవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై టు ఎవరీవన్. థ్యాంక్ యూ.